క్రీస్తు పరిశుద్ధ నామమున చేరొచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య పాఠము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నానండి. ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. అంశము దేవుని ఉద్దేశములు వర్సెస్ మన నిర్ణయములు. సో దేవుని ఉద్దేశం ఇక్కడ మనకు బాగా కనబడుతుంది కదా. దేవుని నివాసము మనుషులతో కూడా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం అండి. సృష్టించిందే అందుకు కదా. ఆరాగా మరి ఇక్కడ చూస్తున్నాము. ఇంకొక వాక్యం కూడా చూస్తే జకర్యా 2:10. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా ఉండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన దగ్గరికి వస్తే మనకి ఎంత సంతోషం. మరి ఆయన వచ్చి ఆయన చెప్తున్నాడు ఇంకా సంతోషంగా ఉండి ఏం చేయాలంటే, సంతోషంగా ఉంటే పాటలు వస్తాయి కదా ఆటోమేటిక్ గా. అవును. సో ఆయన వాక్ అది. కనుక ఇప్పుడు మనం నివసించుచున్న ఈ భూమి ఎప్పటికీ ఉండేది కాదు. మనం ఎప్పుడు ఇక్కడ కాపురం ఉండేవాళ్ళం కాదు. అది మనకు తెలుసు. దేవుని గొప్ప తీర్పు జరిగిన తర్వాత ప్రభువు దినము వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి. పంచభూతములు మిక్కుటమైన లయవేంద్రంతో లయమైపోతాయి. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును అనే మాట మరి మనకి పేతురు గారు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 7-13 దాకా ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుడు జీవ గ్రంథమందు తమ పేర్లు లిఖించబడిన తన ప్రజలు కలిసి ఆ నూతన భూమి యందు యుగ యుగములు జీవించెదరు అంటున్నాడు. సో ఈ భూమి మనకి పర్మనెంట్ కాదు. ఈ లైఫ్ మనకి పర్మనెంట్ అంతకంటే కాదు. కానీ మనకు ఒక నివాసము ఆయన ఏర్పాటు చేశాడు. యేసయ్య చెప్పాడు కదా, నేను వెళ్తున్నాను మీకోసము నివాసాలు ఏర్పాటు చేస్తానన్నాడు. అట్లాగే ఇప్పుడు ఆయన నివాసము మనతో ఉంటది. ఎప్పటికీ తరతరములు యుగ యుగములు మనం ఆయనతో ఉండబోతున్నాము. అదే మరి ఇక్కడ మనకి బయలుపరుస్తున్న సత్యం. ప్రకటన 21లో మళ్ళీ 2-3 వచనాలు కూడా చూస్తే, 2వ వచనం కూడా చూస్తే అక్కడ ఏముంది? నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని అని ఉంది కదా. అవును, దేవుని యొద్ద నుండి, పరలోకము నుండి ఆ యెరూషలేం, నూతనమైన యెరూషలేం దిగి వస్తుందంట. అక్కడ మరి అప్పుడు దేవుడు వారితో కాపురం ఉండును. అంటే ఎలాగ యేసయ్య అయితే మానవునిగా ఈ లోకంలో జన్మించి మరి యోహాను 1:14లో రాయబడినట్టుగా ఆ వాక్యమే మన మధ్య నివాసించెను మానవుడుగా. అట్లాగే దేవుడికి ఎప్పుడు కూడా మనుషులతో జీవించాలి, నివసించాలి, స్నేహించాలి, సహవసించాలి అనేదే ఆయన యొక్క ఆశగా మనం చూస్తున్నాం. మరి మన యొక్క ఆశ ఏంటి? మనకి ఇంకా కూడా ఈ పర్మనెంట్ కాకపోయినా, ఈ జీవితం పర్మనెంట్ కాకపోయినా, ఈ లోకం పర్మనెంట్ కాకపోయినా, ఈ భూమి పర్మనెంట్ కాకపోయినా, మన ఆశ చూపులన్నీ కూడా చాలా వరకు అట్టపోతా ఉంటుంటాయి కదా. అటు పోనీయకూడదు మరి. అందుకే మన ఉద్దేశం ఆయన ఉద్దేశానికి అనుగుణంగా ఉండేలాగున చూసుకోవాలి. ఇది ఆయన చెప్పిన మాట. ఇప్పుడు
ఆ ఉద్దేశం ఏంటో మనకు అర్థమయ్యేలా ఆనాడు అంటే ఆయన మనతో ఉండాలి అనే మాట ఆయనకి అప్పటి నుంచి అలాగే ఎలాగుందనేది చెప్తున్నాడు దేవుడు. మోషే ద్వారా ఐగుప్తు నుండి విడిపించబడి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమికి అనగా కనానుకు అరణ్య మార్గం గుండా ప్రయాణం అవుతున్న మరి ఇశ్రాయేల్ ప్రజలందరికీ దేవుడు మోషే ద్వారా తన ప్రత్యక్షతలను ఇచ్చాడు, ఆజ్ఞలను ఇచ్చాడు, న్యాయ విధులను బోధింపజేశాడు. ఆ అన్నీ చేశాడు. 25 నిర్గమాకాండము 8వ వచనం చూస్తే 25 అధ్యాయము నిర్గమకాండం 8వ వచనం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఆయనే చెప్తున్నాడు ఆయన వాళ్ళతో ఉండాలి అని చెప్పి. నేను వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలమును అంటే మందిరమును ఆ మందిరం ఎలా కట్టాలో, ఆ కొలతలేంటో, ఆ నిర్మాణం ఏంటో, కావలసిన వస్తువులేంటో అవన్నీ కూడా మరి ఆయన చెప్పాడండి దేవుడే మోషేకి. అసలు ఆయన మరి ఏమి నోట్‌బుక్, పెన్ను లేకుండా ఎంత కంటదో మరి ఆ బ్రెయిన్‌లో అవి అప్పుడే కంప్యూటర్ బ్రెయిన్ అన్నమాట ఆయన. ఆయన చెప్తుంటేనే అవి అక్కడ ప్రింట్ అయిపోయినాయి. ఆ రీతిగానే మరి ఆయన నిర్మాణం జేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు మోషే గారు. నిజంగా మరి మనకి అవన్నీ చూస్తుంటే చాలా మరి మనం ఇప్పుడు చెప్పిన వాక్యం ఏంటా అనేది రేపు అడిగితే గుర్తుండదు కొన్నిసార్లు కదా! మరి ఆయన ఇన్ని కొలతలు, ఆ రూపము, దాని మందిరం యొక్క అసలు ఎంత బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాడు దేవుడు తర్వాత మనం చూస్తే, ఆ అధ్యాయాల్లో చదువుతా ఉంటే ఒక్కొక్క అధ్యాయం నిజంగా మరి ఆ నమూనాలేంటి, ఆ కొలతలేంటి, వస్తువులేంటి అసలు ఒకటా రెండా? అంతా గూడా ఆయన వివరించాడు. మోషే అన్నీ గూడా అలాగే చేయగలిగాడు. 29 నిర్గమాకాండంలో 42 నుంచి కూడా 46 వరకు చూస్తే క్లుప్తంగా చెప్పేస్తున్నాను. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనయ్యుందును అని తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని లేదా తన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు. దేవుడు సృష్టి ప్రారంభం నుండి కూడా మానవులతో సహవాసం, వారితో కలిసి జీవించాలని ఆశించాడు, ప్రేమించాడు. తన స్వరూపాననే తన పోలికలోనే వారిని సృష్టించుకున్నాడు గూడా. అయితే ఆదాము, హవ్వలు మరి తెలుసు మనకి అవిధేయత, పాపము వారిని దేవుడి నుండి విడదీయబడి వెళ్ళగొట్టబడ్డారు. అది మనకు తెలుసు. అయినా దేవుని ప్రేమ, దేవుని ప్రియ కుమారుడైన యేసయ్య ద్వారా పాప క్షమాపణ, రక్షణ, కుమారత్వము, సమాధానము, పరిశుద్ధత, నీతిమంతత్వము మనకు అనుగ్రహించి ఆనాడు ఏదెను నందు ఆదాము హవ్వలతో కలిగిన సహవాసము నేడు మనము రక్షించబడి పరిశుద్ధులముగా పిలువబడిన మనతోనూ మనలోనూ నివసించుటకు ఇష్టపడుచున్నాడు దేవుడు. అది ఆయన ఉద్దేశం. మనకెప్పుడు అర్థమైంది. ఆయన మనలో నివసించాలని, మనతో కలిసి ఉండాలనేదే అప్పుడు సృష్టిని మొదలు నుంచి కూడాను. ఇప్పుడు మనము పరిశుద్ధులం గాకుండా అపవిత్రులం అయిపోయారు. ఆదామవ్వలు దూరం అయ్యారు. అయినా సరే ఆయన ప్రేమ వెంటాడి తన కుమారుడినే పంపించి మరి మనల్ని తిరిగి రక్షించుకొని, మనకు కుమారత్వాన్ని అనుగ్రహించి, పరిశుద్ధతను అనుగ్రహించి, నీతిమంతత్వంను అనుగ్రహించి, ఇన్ని ఇచ్చి మనలో మనం బ్రతికుండగానే ఈ లోకంలోనే మనతో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అది ఆయన నిర్ణయం. మరిప్పుడు మన నిర్ణయం ఏంటి? ఆయన ఉద్దేశ్యం అది. మన నిర్ణయం ఏంటి? మన నిర్ణయం ఏంటంటే, మనము ఆయనని మనలో నివసింప చేసుకోవడమే మన నిర్ణయం. అంతే కదా! అంతే. మరి మనలో నివసించాలి అంటే అప్పుడు మనం ఎలా ఉండాలి? అదే ఇప్పుడు పాఠం. ఆ! ఆయన మనకి అంత ఆశగా, అంత ప్రేమగా మరి ఆయన మనల్ని ప్రేమించుతూ ఆ! సో, మన నిర్ణయం ఏంటయ్యా అంటే, ఆయనను మనలో నివసింప చేసుకోవాలి అనే మన నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? నంబర్ 1 ఏం చేయాలి? నిజంగా మనం ఆయనని ప్రేమిస్తున్నామా? ప్రశ్నించుకోవాలి. ఎవరైనా ఏదైనా చేయాలంటే అండి, ప్రేమిస్తేనే గదా!
ప్రేమ లేకుండా ఏం చేసినా అది విఫలమైద్ది. దేవుడు స్టార్టింగ్ నుంచి గూడా మనకు నేర్పించినట్టుగా కాకుండానే తనను ప్రేమిస్తానే ఉన్నాడు. అది శాశ్వతంగా ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ మరి దేవుని ప్రేమ మనకు తెలుసు. కాబట్టి మనం రిప్లై ప్రేమకి ప్రేమే బదులండి. ఒకటి తీసుకొని ఇంకోటిస్తామా? ఏదైతే తీసుకున్నామో అదే ఇవ్వాలి గదా వెనక్కి. ఎవరి దగ్గరైనా ఏదైనా వస్తువు తీసుకున్నా, లేకపోతే ఏది తీసుకున్నా. హ్మ్. అట్లాగే మనం పొందిన ప్రేమకు బదులేంటి? ప్రేమే. కాబట్టి దేవుణ్ణి మనం నంబర్ 1 ప్రేమించే మొదటి స్థానంలో ఆయన నుంచి మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఇంకా ఆయన ఆజ్ఞ గూడా పెట్టాడక్కడికి. ఎందుకంటే వీళ్ళు మనుషులు అసలే. ఆ! నేనిచ్చిన ఆ తండ్రినో, ఆ తల్లినో, లేపోతే బిడ్డనో, భర్తనో ఆ! అన్నీ ఆయనిచ్చినయే. కానీ ఆయన్ని పక్కన పెట్టి ఈళ్ళని ప్రేమించుకోవడం సరిపోద్ది. అట్టా ఆయన ఒప్పుకోడు. కనుకనే మొదట స్థానం ఆయనకియ్యమంటున్నాడు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా! నువ్వు మొదట ఎలా ప్రేమించావో, ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం జేసుకో. ఎక్కడ పడిపోయామో నిజంగా మనం జ్ఞాపకం జేస్తున్నాడు దేవుడు. అంతగా ఆయనని ప్రేమిస్తున్నామా? ఆయన కంటే ఏదైనా, ఇంకేదైనా కూతుర్నో, కొడుకునో, భర్తనో, ఉద్యోగాన్నో, ఇంకేదైనా మనలో ముందుకొస్తుందా ప్రేమించడానికి? కాకూడదు. కాబట్టి దేవుని నుండి పొందిన ఆ ప్రేమకు ప్రేమ ఇచ్చే వారంగా ఉండాలి. నిజంగా మొదటి యోహాను పత్రిక మీరు చదవండి తర్వాతైనా. దాంట్లో ఎంత మంచి మాటలో ఎన్ని సార్లు చదివినా మరి అది మనకి బాగా ప్రేమ గురించి రాయబడిన వాక్యాలు. యోహాను అంతగా యోహాను యేసయ్యని ప్రేమించాడు గదా! అందుకే ఆయన తన హృదయానికి అంత దగ్గరగా ఉన్నాడు. దేవుని ప్రేమ మన పాపాలకు ప్రాయశ్చిత్తం జేయడానికి తన కుమారుడిని ఈ లోకానికి పంపించి, అప్పగించి శిలువ మరణం చేత మరి ప్రాణం పెట్టిన ప్రేమ అండి. దేవుని ప్రేమ. కనుక ఇక ఆ ప్రేమని మనం వర్ణించలేము, కొలవలేము. ఎన్నెన్నో ఉన్నాయి. ఆ ప్రేమను గురించి మనం చూడాలంటే. మనం చాలా సార్లు మనం నెమరేస్తూనే ఉన్నాము. దేవుని ప్రేమను అనుభవిస్తున్నాం గనక మనకు బాగా తెలుసింకా. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మనము దేవునిని ప్రేమించుట. ఇప్పుడు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పితే గాదు గానీ, నిజంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను మనం తూచా తప్పకుండా ఫాలో అవుతాం. ఆయన ఆజ్ఞలేంటి? యేసయ్య 10 ఆజ్ఞలను తీసుకొచ్చి 2 ఆజ్ఞలు చేసి పెట్టాడు. మనకు బాగా తెలుసు. ఒకటి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆ! శక్తితో దేవుడైన యెహోవాను ప్రభువును ప్రేమింపవలెను. అది మొదటి. మరి రెండవది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. అవును. మనం ఒకడినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఇప్పుడుకొస్తున్నాం దారిలోకి. ఇప్పుడేందంటే దేవుడు మనలో నిలిచి ఉండాలి. మనం ఆహ్వానిస్తున్నాం ఆయనని. ఆయన మనలో ఉండాలి. ఎలా ఉంటాడు? మనలో ప్రేమ ఉంటేనే. ప్రేమ ఎలా ఉంటే? మనము ఒకని ఒకడు మనం ప్రేమించుకుంటే. అక్కడ పెట్టాడు. సో, మనం దేవుడిని ప్రేమిస్తున్నాం ఓకే. కానీ పొరుగువారిని అంటే మన సహోదరులను కూడా నిన్ను వలె అంటే ఇక మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో అనంట అలాగే ప్రేమిస్తున్నామా లేదా? అప్పుడే గాని ఆయన మనలో ఏమండి నిలిచి ఉండును అనే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో వచనాలు చూస్తే మీకు తెలుస్తది. అది 4 అధ్యాయం, 3 అధ్యాయం 2 చదవండి. చక్కగా ఒక్కొక్క లైను మరి దేవుడు అక్కడ మనకి చూపిస్తున్నాడు. 12వ వచనం చదివితే ఏ మానవుడు ఎప్పుడును ఆ దేవుని చూచి ఉండలేదు. మనం ఒకనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. అప్పుడేమవుతది? ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. మనకి దేవుని ప్రేమ మనలో సంపూర్ణం గావాలి.
మానవుల ప్రేమ ఎట్లుంటదంటే, ఆళ్ళేమన్నా మన ఇంటికొస్తే మనం వాళ్ళ ఇంటికెళ్ళాల. ఆళ్ళేదన్నా ఇస్తే మనం ఇవ్వాలి. ఆ! లేకపోతే మనకక్కడ ప్రేమ కట్టు. ఒకవేళ కోపం జేస్తే ఇంటి వోళ్ళే, మనోళ్ళే అయినా గాని మనకేమొస్తది? కోపమొస్తది. కాబట్టే అలా కాకుండా దేవుని ప్రేమ మరది అగాపే. అది క్షమించే ప్రేమ. ఆ ప్రేమ డెఫినిషన్ మనకు బాగా కంటది గదా! ఆ ప్రేమ డెఫినిషన్ కొరింథీ పత్రిక హ్మ్. మొదటి కొరింథీ 13 మరి ఎన్ని సార్లు మనం అది కంటత బెట్టి, మరది మనం ఫాలో అవుతున్నామో దేవుడికి తెలుసు, మనకు తెలుసు. ఇంక మనం ఎవరిని అడగనక్కర్లేదు. మొదటి కొరింథీ పత్రిక 13 అధ్యాయము ప్రేమ డెఫినిషను అంటే యేసయ్య ఎవరు? దేవుడెవరు? ఆయన ప్రేమ ఎలా ఉంటది? మరి అది మనలోకొస్తేనే ఆ ప్రేమతో మనం పొరుగు వారిని ప్రేమిస్తేనే అన్నానన్నమాట. ప్రేమ దీర్ఘకాలం సహించును. దయ చూపించును. మత్సర పడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనం విచారించుకొను. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు. 15 క్వాలిటీస్ ఇక్కడ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటిని తాళుకొనును. అన్నిటిని నమ్మును. అన్నిటిని నిరీక్షించును. అన్నిటిని ఓర్చును. అయి అన్నిటి దగ్గర ఫెయిల్డ్ సర్టిఫికేట్ వస్తది మనకి. కొన్నిటిని చేస్తున్నాం కరెక్టే. ఐ అగ్రీ. అన్నిటిని చేస్తున్నామండి. చేయలేకపోతున్నాం. చేద్దాం మరి. మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు దేవుడంటే ఇది నాకు తెలిసిన వాక్యమే అని అనుకోవచ్చు గాక. బట్ ఆ వాక్యాన్ని మరి మనం అనుసరిస్తున్నామా? అన్నిటిని దగ్గర మనం కొద్దిగా ఆగుదామా? గడగడ చదివేద్దామా? కాదు గదా! ఒక్కొక్క క్వాలిటీని మనలో ఏ పాటి మనలో వచ్చింది అనేది చూస్తే అక్కడ అది దేవుని ప్రేమ మనకు తెలుసు. అది పక్షపాతం లేని ప్రేమ. క్షమించే ప్రేమ. ప్రార్థించే ప్రేమ. ఎవరిని? శత్రువు గురించే. వామ్మో! ఆ! మరి మనం ఎంతవరకు దాన్ని ప్రాక్టికల్‌గా అవలంబిస్తున్నామనేది ప్రశ్న. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలో వచ్చి నివసించాలి అని మనకు ఆశుంది. నిర్ణయం తీసుకున్నాం. కరెక్టే. మనలో ఆయనొచ్చి నివసించాలి. అంటే మొదట ఆయనని మనం ఏం జేయాలి? ఆహ్వానించాలంటే ప్రేమించి పిలిస్తేనే గదండీ! ఏదో "వచ్చి పో అమ్మ మా ఇంటికి ఎప్పుడన్నా" అంటే అది వేరు. తప్పకుండా రావాలి అనేది వేరు. కొంచెం ఇంకా 3 సార్లు, 4 సార్లు బలవంతం జేయడం ఇంకా వేరు. సో, అవన్నీ ఎక్కడి నుంచొస్తాయి? హృదయంలో ప్రేమ ఉంటేనే. అట్లాగే మరి మనం దేవుని ముందు నంబర్ 1 పాయింట్ ఆయన మనలో నివసించాలి అంటే మనము ఆయనని ప్రేమించాలి. ప్రేమిస్తున్నాము అని చెప్పితే చాలదు. ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే నువ్వు ప్రేమించినట్టు అని వాక్యమే మనకి మళ్ళీ చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఆ ప్రేమ గూడా ఎలా ఉండాలి అంటే, ఇదిగో ఇప్పుడు చదువుకున్న పాఠం 15 క్వాలిటీస్‌తో నిండి ఉండాలి. అది మనం చేసే ప్రేమ. సరే రెండో నంబర్‌గా చూస్తే పరిశుద్ధత. పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు. ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుడు. ఆయన మనల్ని యేసయ్య రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు. ఎవరు సాతానొచ్చి "నువ్వు ఆ పాపం చేశావు, నువ్వు ఇది చేశావు, నువ్వు పరిశుద్ధుడు ఎట్లా అవుతావు? మానవుడు పరిశుద్ధుడు అవ్వగలడా? నీతిమంతుడు అవ్వగలడా? ఏ ఒక్కడు లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని రాయబడలేదా?" ఇగో ఇవన్నీ మనకు జ్ఞాపకం చేసి ఏం చేస్తాడు సైతాను? ఆ! మనల్ని డ్రాప్ చేస్తాడు. కాదండి. మనం జెప్పాలి. అవును. ఆయన రక్తం ద్వారా నాకు నీతిమంతత్వం వచ్చింది. పరిశుద్ధత వచ్చింది. పౌలు గారు అడ్రెస్ చేస్తాడు. కొరింథీ పత్రికలో గాని, ఇంకా ఇతర ఆయన రాసిన పత్రికల్లో పరిశుద్ధులుగా పిలువబడుటకు ఉన్న వారికి రాస్తున్నాను ఈ ఉత్తరమని. సో, మనమందరం ఇప్పుడెవరో అంటే పరిశుద్ధులమే, నీతిమంతులమే. ఇంకా మనకి డౌటా? కాదు. మనం ఎప్పుడైతే ఆయన రక్తంలో కడుగబడ్డామో, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా తీర్చబడ్డాము. ఇప్పుడు మనము మనల్ని ఏం జేసుకోవాలి? అభివృద్ధి. అంతే. నడిచేటప్పుడు కాలు తొట్రుపడొచ్చు, బెణకొచ్చు, పడొచ్చు గూడా కదా! నీతిమంతుడు అనేక సార్లు పడ్డట్టు. కానీ ఆయన లేపుతున్నాడు. ఆయన మనం లేస్తాం. క
అంతేగాని మనం ఇంకా కూడా పాపులమని బిరుదు పెట్టుకోవడానికి వీలు లేదు. మనం పరిశుద్ధులము. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధ దేవుడు ఎక్కడొచ్చి నివసించాలి? మనలో. అప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉంటేనే గాని మరి ఆయన హృదయంలో అంటే మన దేహం ఒక్కటే పరిశుద్ధమా? మన హృదయము, మన మనస్సు, మన సమస్తం, మన ఆలోచనలు మొత్తం అంతా కూడా ఏమవ్వాలి? పరిశుద్ధమై ఉన్నప్పుడే ఆయన మనలోకి రావడానికి. పరలోకంలో అంతా పరిశుద్ధతే. మన వాక్యం ఏంటండి? పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ వాక్కు, పరిశుద్ధ వాక్యము. అన్ని కూడా పరిశుద్ధత యాడ్ చేసుకోవాలి బిగినింగ్ లో. ఆయన గురించిన మాటలన్నీ కూడా హృదయ శుద్ధి గలవారు ఏంటంట? ధన్యుడు, వారు దేవుణ్ణి చూచెదరు. కాబట్టి మన శరీరము ఆలయం, పరిశుద్ధ స్థలం, ఆయన నివసించాలి. మరి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేడు అని హెబ్రీ పత్రిక 12:14లో కూడా ఆ మాట. సో ప్రభువుని చూడాలి కాదు, ప్రభువుని మనలో నివసింపజేయించుకోవాలి అనంటే ఖచ్చితంగా మనం ఏమో ఇవ్వాలి? పరిశుద్ధంగానే ఉండాలి. ఈ పరిశుద్ధత గురించి అనేక సార్లు మనము చూసాము. మనకు ఎన్నో పాఠాలు నేర్పించబడ్డాయి. మనకు తెలుసు మనం ఎలా ఉండాలో. అట్టి పరిశుద్ధతను మనం కలిగిన వారంగా పరలోకంలో మరి పరిశుద్ధులే అక్కడ ఆ మార్గమున పోవారు పరిశుద్ధులే అక్కడ పోతారని, విమోచింపబడిన వారే పరిశుద్ధులే అని మరి యెషయా గ్రంథంలో కూడా మనం చదువుతూ ఉంటాం కదా. మరి అట్టి మరి బిడ్డలంగా పరిశుద్ధాత్మ మనలో నివసించినప్పుడు మనము పరిశుద్ధులంగానే తీర్చబడతాం. పరిశుద్ధులము, పరలోక రాజ్యము, అక్కడ మరి ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. ఇంకా అక్కడ ఏమి ఆ పరిశుద్ధ పట్టణంలో అంతా కూడా వెలుగే. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఇవన్నీ కూడాను మనం గమనిస్తప్పుడు మరి ఆ పరిశుద్ధ పట్టణాన్ని మనం అక్కడ ఇక యుగ యుగాలు ఆయనతో జీవించాలన్నప్పుడు ఇక్కడ మన హృదయము, మన జీవితము ఆయనకు అంగీకారంగా ఉంటేనే కదా అక్కడికి వెళ్ళేది. కాబట్టి మరి ఆ పరిశుద్ధ జీవితాన్ని నీవు నేను ఈ లోకంలో మనం ఉండగానే అది ప్రాక్టికల్ లైఫ్లో మనకు రావాలి. మనం ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఉండగలగము, పరిశుద్ధంగా మనం తీర్చబడగలగమా అనే ఒక డౌట్ క్రియేట్ చేసే సాతానుతో ఏకీభవించకుండా, ఎందుకంటే పరలోకంలో నిషిద్ధమైనది ఏది కూడా అక్కడ వెళ్ళడానికి లేదు. అసహ్యమైనది కానీ అబద్ధమైనది కానీ జరిగించేవాడు అందులో ప్రవేశింపలేడు. పరిశుద్ధంగా ఉంటేనే పరలోకంలో అంతా కూడా మరి పరిశుద్ధులు నిత్యం కూడా దాన్ని చెప్పేది కూడా అదే. రాత్రింపగళ్ళు కూడా పరిశుద్ధుడు 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 అని అక్కడ కొనియాడుతున్నారు. మనము ఈ లోకంలోనే మరి ఈ రీతిగా మనము పరిశుద్ధతను కలిగి మనము జీవించినప్పుడు మనకు కూడా దేవుడు ఆ పరిశుద్ధతను మనము ఏ సమయంలో ఎప్పుడైనా మలినం సోకిన ఒకవేళ మరి దావీదు గారి ప్రార్థన మనకు తెలుసు, పశ్చాత్తాపము పొందిన వెంటనే మళ్ళీ మనకి శుద్ధ జలం చల్లబడి మన స్వభావంలో పరిశుద్ధత, మన మరి మాటలో పరిశుద్ధత, మన ఆలోచన చూపు అన్ని కూడాను మరి పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయన మనలోకి రావటానికి ఆయన ఇష్టపడే దేవుడు. మూడవదిగా మన శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొనుటకు.
ఆ రీతిగా మనము మన శరీరాలను ఏం చేయాలి? సజీవ యాగముగా 3 ఆయన మనలో జీవించాలంటే, ఆయన మన శరీరంలో ఆ శరీరం మన దేవుని యొక్క ఆలయము అని మనకు తెలీదా అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 19, 20 వచనాల్లో చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అంటున్నాడు. అవును, మనము మన దేహాలు దేవుడొచ్చి నివసించాలి కాబట్టి మరి అవి మనకి ఎందుకు ఇవ్వబడ్డాయి? దేవుని ఆలయంగా మార్చబట్టానికే ఆయన మనకి దేహంలో ప్రాణం పెట్టి నిలబెట్టాడు. ఆయన ఉద్దేశం అది. ఆయన మనలోకొచ్చి నివసించాలన్నది. ఇక మనం ఆయనలో ఉండాలంటే, నివసించాలంటే ఈ దేహంలో ఉన్నయన్నీ అంటే శరీర కార్యములు మనకు స్పష్టమే. అవన్నీ బై హార్టే. సో, అవన్నీ కూడా దూరంగా ఏమవ్వాలి? పారిపోవాలి. ఒకటొకటిగా, ఒకటొకటిగా మనం వాటిని తుంచి వెయ్యాలి. చంపి వేయాలి. నాట్ తుంచి వేయాలి. కదా! చంపి వేయమనుంది వాక్యంలో. ఏదైతే మనకి పనికిరానివి మరి ఉన్నాయో, క్రోధము, అల్లరి, ఆ! కక్ష, మత్సరము, కలహము, వీటన్నిటిని మనము శరీర కార్యాలుగా చూస్తున్నాం కదా! సో, వీటన్నిటిని మనము ఏం చేయాలి? చంపివేయుడి అని ఉంది కదా వాక్యం. సిలువకు కొట్టి చంపి వేయాలి. అలాగా మనం చేసినప్పుడే మనం పరిశుద్ధులము, ఆయన మనలోకి వచ్చి నివసించడానికి. ఎఫెసీ పత్రిక 2:22లో కూడా చూస్తే, మరి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు. అవును, మనం ఇప్పుడు అదే జీవితంలో ఉన్నాం. ఆత్మ మూలముగా దేవునికి మనం ఏమవ్వాలని? నివాస స్థలం. నిత్యం ఆయన మనలో నివసించే దేవుడుగా ఉండాలని మరి మనం కూడా ఆయనని ప్రేమించాలి. ఆయనని మరి మనం పరిశుద్ధపరచుకుంటా ఉండాలి. మన శరీరాన్ని ఆయనకి సజీవంగానే యాగముగా మనం సమర్పించాలి. బలులు సమర్పించేవాళ్ళు కదా! ఆనాటి కాలంలో, పాత నిబంధన కాలంలో బలులు సమర్పించారు. బలులు సమర్పించినప్పుడు కుంటిదాన్ని, గుడ్డిదాన్ని తీసుకొచ్చి సమర్పించారా? వాటికి ఏది కూడా ఉండకూడదు కదా! మరి పవిత్రమైన దానిని తీసుకొచ్చి అర్పించాలి దేవుడికి ఏదిచ్చినా కూడా. దేవుడికి అర్పించినప్పుడు ఖచ్చితంగా బలిపీఠం మీద ఏ నిషిద్ధమైన దాన్ని తీసుకొచ్చి అర్పించకూడదు. దానికి ఏ విధమైన మరి కల్మషం లేనిది పరిశుద్ధమైన దేన్ని తీసుకొచ్చే దేవుడికిచ్చేది. మరి ఇప్పుడు ఈరోజు నీవు నేను ఆయనను ఆహ్వానించి మన జీవితంలో నివసించాలన్నప్పుడు మన జీవితం కూడా ఆయనకు అంగీకారంగా, మనకి ఇంకా కూడా కోపాలు, తాపాలు, అసూయలు, పగలు, ద్వేషాలు, అబద్ధాలు మరి ఇవి ఇవి యూజువల్‌గా నార్మల్‌గా ఉంటా ఉంటే మరి ఎలాగా మనలో దేవుడు నిత్యం నివసించే ఆలయంగా మనం ఉంచుతాము? అక్కడ సొలొమోన్ కట్టిన మందిరం గాని, ఆయన ఈ మోషే ద్వారా కట్టబడిన మందిరం గాని 2 భాగాలుగా ఉంటదక్కడ. ఒకటి ప్రజల కొరకని, ఒకటి అతి పరిశుద్ధ స్థలంగా గూడా మనం చూస్తాం. అతి పరిశుద్ధ స్థలము మన యొక్క బాడీలో ఏంటి? హార్ట్. మన హృదయంలో ఆయనొచ్చి నివసించాలి. అది అతి పరిశుద్ధ. హృదయం అన్నిటికంటే మోసకరమైందని ఒక మాటుంది నిజంగా. మరి ఆ హృదయాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఆయన రక్తం చేత ప్రతి దినం గూడా. సో, ఇది నిత్యం జరిగే మరి సైకిల్ లాగా మనము ప్రతిరోజు సమర్పించుకుంటూ, ప్రతిరోజు కడగబడుతూ, ప్రతిరోజు ఆయనకి బలియాగంగా మన శరీరాలను అర్పిస్తుంటేనే కానీ, వాక్యం చేత నింపబడుతుంటేనే కానీ, ఇది మనం పరిశుద్ధంగా ఉంచుకోలేము. కాబట్టి హృదయమును జాగ్రత్తగా, అది అతి పరిశుద్ధ స్థలము. మరి ఈ అవయవాలన్నేంటి?
మందిరంలో అనేక పాత్రలున్నాయి. అన్ని బంగారంతో కూడా చేయబడ్డాయి కదా! ఆ! దీపస్తంభం అంటే ఏంటి? ఇంకా చాలా చాలా ఉన్నాయి అక్కడ వాడబడటానికి. బలిపీఠం చుట్టూ అక్కడ. అవన్నీ కూడా ఈ శరీరంలోని అవయవాలు. మరి మన అవయవాలన్నీ కూడాను ఆయనకి పనికొచ్చేలాగానే మనం వాటిని శుద్ధి చేసుకుంటూనే ఈ చేతులతో మరి ఎలాంటి ఇంకా లంచాలు తీసుకోవడం గాని, లంచాలు ఇవ్వడం గాని, ఇగ ఇట్లాంటివన్నీ జరగకుండా మన అవయవాల్ని మనం ఒక్కొక్క అవయవాన్ని కండ్లని జాగ్రత్తగా చూపుని మరి పరిశుద్ధపరుచుకుంటూ ఎంతో జాగ్రత్తగా మనము మన శరీరాలని ఆయనకి సమర్పించే వారంగా ఉండాలి. ఎందుకంటే మరి సజీవ యాగంగా నేను ఇస్తున్నాను నా శరీరం అంటే, ఇందులో ఏదైనా పాపం ఉంటే ఆయన అంగీకరించడు కదా! అది తప్పమ్మా అంటాడు గదా! కాబట్టే మనము ఆయనకిచ్చేదన్నీ గూడా పరిశుద్ధమైనవే ఆయనకివ్వాలి. ఏమాత్రం అక్కడ పొరపాటొచ్చినా ఆయన సహించే దేవుడు కాదు మరి. కాబట్టి మరి ఆయన మనలో నివసించాలని ఆయన ఆశ, ఉద్దేశం. మన నిర్ణయము మన శరీరంలో ఆయనని నిలబెట్టుకోవాలి. ఆలయంగా మార్చబడాలి. ఆయనొచ్చి మనలో నివసించాలి. అట్టి ఉత్సాహము మన నిర్ణయం. అయితే అప్పుడు మనము ఆయన్ని ప్రేమించే వారంగా, 2 ఆయన పరిశుద్ధతను మనం గూడా కలిగిన వారంగా, 3 సజీవ యాగముగా మన శరీరాలని సమర్పించే వారంగా గూడా మనమున్నప్పుడే మరి ఆయన ఉద్దేశాలు మనలో నెరవేర్చబడతాయి. ప్రార్థన జేసుకుందాం. పరిశుద్ధుడవా, సర్వశక్తిమంతుడా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా నీ కృపలో మాలో మీరుండి నివసించాలని ఆనాడు శరీరరీతిగా వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడే మీ మధ్యలో నేనొచ్చి నివసించేదను అని మందిరం కట్టబడాలని మోషే ద్వారా వారికి చెప్పావు. ఎలా పరిశుద్ధపరచబడాలో చెప్పావు. అన్నీ కూడాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు చెప్పేది ఒకటే నాయనా. మేమన్నీ తెలిసిన బిడలంగానే ఉన్నాము. పాత నిబంధన, కొత్త నిబంధన, యేసయ్య రక్తంలో కడుగబడ్డ వారంగా, పరిశుద్ధులముగా కూడా మేము తీర్చబడ్డ వారంగా ఉన్నాం. తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది. నాయనా నీవు మమ్మల్ని ఇంతగా ప్రేమించినప్పుడు మేము బదులుగా నిన్ను ప్రేమించలేకపోతున్నామేమో. తండ్రి, నిన్ను ప్రేమించే వారమైతే పొరుగువారిని ప్రేమించాలి అన్నావు. ఆ పొరుగువారిలో ఉన్న మరి మాకు పనికిరానివి లేదా ఏదైనా ప్రభువా మరి మేము క్షమించి ప్రేమించేలాగున దీర్ఘ కాలము సహించే ప్రేమ మాలో పుట్టించటానికి మీరెన్ని సార్లో వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. ఇది నీ ప్రేమనే తండ్రి. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నాయనా ఈ ఉదయ కాలమున మమ్ములను మేము ప్రభువా నీవు నాలోనికి వచ్చి నివసించుమని ప్రభువా ప్రార్థించుటకు మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటున్నాము. సజీవ యాగముగా. ఏ అపరిశుద్ధతతో ఒకవేళ నేను నీ దగ్గరికి వచ్చుంటే తండ్రి నీ రక్తమును ప్రోక్షించి నాయనా ఆ మమ్మలను శుద్ధీకరించి, అంగీకరించి, అయ్యా నీవు ఆత్మ ద్వారా మాలోకొచ్చి నివసించి, ఇంకా గూడా మమ్మలను నీ సాక్షులుగా జీవింప చేయుటకు శక్తిని అనుగ్రహించుమని బ్రతిమాలుకుంటూ, తండ్రి మమ్మల్ని మేము మరొకసారి నీకు మా చేతులు నీకు అప్పగించుకుంటూ, సమర్పించుకుంటూ, యేసు పరిశుద్ధ నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen.